మీరు జియో సిమ్ యూస్ చేస్తున్నట్టయితే మీకు గూగుల్ జెమినై ఏఐ ప్రో అనేది అయితే 18 మంత్స్ అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. రీసెంట్ గా మనకు ఎయిర్టెల్ వాళ్ళు పర్ప్లెక్సిటీ ప్రో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో దానికి వల్ల ఇప్పుడు జియో వాళ్ళు మనకు గూగుల్ జెమినై ఏఐ ప్రో అనేది అయితే 18 మంత్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. దీన్ని మనం ఎలా గ్రాప్ చేసుకోవాలి, దీనికి ఏమైనా ఎలిజిబిలిటీ ఉందా అని చెప్పేసి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే దీనికి మీకు జియో సిమ్ అయితే ఉండాల్సి ఉంటుంది. జియో సిమ్ అనేది మీకు 5G అన్లిమిటెడ్ ప్లాన్ అనేది ఉంటేనే దీనికైతే వస్తూ ఉంటుంది. దాని తర్వాత మీరు మైజో యాప్ అనేది అయితే ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్ ఇక్కడ బ్యానర్ అనేది అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యానర్ మీద చూసుకుంటే డైరెక్ట్ దాని మీద ట్యాప్ చేసి మీరు ఆఫర్ అనేది క్లెయిమ్ అయితే చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యానర్ అనేది రాకపోతే మీకు ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద ప్రెస్ చేసేసుకుంటే మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. సో వాళ్ళు చెక్ చేసేసి మీకు అప్రూవల్ అనేది చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ కంటే ముందు ఏంటంటే అక్కడ మీరు క్లెయిమ్ నౌ మీద ప్రెస్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది అంటే మీ మెయిల్ అడ్రస్ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ ఇంకా రిక్వైర్డ్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తే ఆ మెయిల్ ఐడికి మీకు యాక్సెస్ అనేది వస్తుంది. ఈ యాక్సెస్ వచ్చినప్పుడు మనకు గూగుల్ జెమినై ఏఐ ప్రోలో మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయంటే ఇక్కడ మనకు 2 TB వరకు గూగుల్ వన్ స్టోరేజ్ అనేది అయితే వస్తూ ఉంటుంది. అలానే మనకు నానో బనాల అన్లిమిటెడ్ వరకు మన ఫొటోస్ అనేది జనరేషన్ అయితే చేసేసుకోవచ్చు. వీడియో క్రియేషన్స్ ఉన్నటువంటి గూగుల్ వియో 3 ఉంది కదా, దాంట్లో గూగుల్ వియో 3.1 కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మనకు గూగుల్ జెమినై ఏఐ ప్రో కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ఓవరాల్ ఈ ఫీచర్స్ అన్ని కూడా మనకు దీంట్లో అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకు 18 మంత్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టేసుకోండి, 18 to 25 years ఏజ్ ఉన్న వాళ్ళకు ఫస్ట్గా అయితే అప్లికేబుల్ అవుతూ ఉంది. ఎవరైతే అబౌట్ 25 ఉన్న వాళ్ళకు కొంచెం లేట్ ప్రాసెస్ అయితే అవుతుంది. అంటే వాళ్ళు వెయిటింగ్ పీరియడ్లో వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సి వస్తుంది. మీ ఏజ్ అనేది 18 to 25 ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు ఫస్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఫస్ట్ వచ్చిందా రాలేదా అనేది క్రాస్ చెక్ అయితే వేసేసుకోండి. ఇంకా మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే వేసేసుకోండి. అండ్ మీకు ఒకవేళ జియో సిమ్ లేదు, మీ ఈ ఆఫర్ కోసం కొత్తగా సిమ్ తీసుకొని చేసుకోవచ్చా అంటే ఎస్, మీరు చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇటువంటి ఆఫర్ కావాలి అనుకున్నారనుకోండి, కొత్త జియో సిమ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు కూడా మీకు 18 to 25 ఏజ్ ఉంటే మీకు వెంటనే అప్లికేబుల్ అయిపోతూ ఉంది ఈ ఆఫర్ అనేది. సో ఒకవేళ కొత్త సిమ్ తీసుకుంటే 18 to 25 ఏజ్ ఉన్న వాళ్ళ ప్రూఫ్ తోటి అయితే తీసేసుకోండి. అది బెటర్ చాయిస్ అయిపోతూ ఉంటుంది మీకు ఒకవేళ ఈ ఆఫర్ అనేది కావాలి అనుకుంటే. ఈ వీడియోని జియో సిమ్ ఎవరెవరు యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో కూడా ఈ వీడియోని అయితే షేర్ అయితే చేసేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే విశ్వకేతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.